ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇంత గొడవ చేస్తున్నావు? నీకు ఒక విషయం చెప్పనా? చిన్న కథ చెప్తాను, విను. ఆ కథ అయితే కాదు, నిజంగానే నీకు తెలిసిన మనిషి గురించి చెప్తాను. ఎలన్ మస్క్ తెలుసు కదా నీకు? ప్రపంచంలోనే అత్యంత ధనకలలో ఇప్పుడు రెండవ వాడు. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం వరకు తనే ఫస్ట్. టెస్లా గురించి వినే ఉంటావు కదా. అతను కూడా చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. నీకు తెలిసే విధంగా చెప్పాలంటే స్కూల్లో తను స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు. అందరితో కలిసేవాడు కాదు, ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడూ హైపర్గా ఉండేవాడు. అన్నిట్లో ముందుగా ఆన్సర్ చేయడము, టెక్నాలజీ గురించి ఎక్కువగా ఆలోచించటము, ఒంటరిగా ఉండి తను అనుకున్నది చేయడం గురించి ప్రయత్నించడం, ఇలాంటివి చాలా చేసేవాడు. సో అబ్జల్యూట్లీ పక్కనున్న వారికి అది నచ్చదు కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నువ్వు అసలు ఊహించలేవు. తనని ఎవరూ లేని రోజు చూసి మెట్ల మీద నుండి కిందకి తోసేసి బాగా కొట్టారు. ఎంతలా అంటే తను స్పృహ కోల్పోయేదాకా కొడుతూనే ఉన్నారు. చాలా దారుణం కదా. అదే సిచ్యువేషన్లో నువ్వుంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళవు. ఇంట్లో బాగా కంప్లైంట్ చేసి చాలా కష్టపెట్టేవాడివి. కానీ తనేం చేశాడో తెలుసా? జనరల్గా హాస్పిటల్కి వెళ్ళాడు, రికవరీ అయ్యాడు, మళ్ళీ స్కూల్కి వచ్చాడు. వచ్చి తన పని తను చూసుకుంటూ ఇంతకుముందు ఎలా ఉన్నాడు అంతకన్నా ఇంకా పట్టుదలగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఫోకస్ చేశాడు టెక్నాలజీ మీద, ఇంకా ఎక్కువ ఫోకస్ చేశాడు తను ఒంటరిగా చేయాలనుకున్న దాని గురించి. అందుకే అంత కష్టపడి అలా ఎన్నో అవమానాలు భరించాడు తను. ఈవెన్ తను మదర్కి ఫాదర్కి దగ్గరగా కూడా పెరగలేదు. తను ఫాదర్ దగ్గరే కొంతకాలం పెరిగాడు, మదర్ దగ్గర అసలు పెరగలేదు. ఇలా కొంత ప్రాబ్లమ్స్ని చిన్న వయసులో ఫేస్ చేశాడు. వయసు పెరిగిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. నీకు ఇదంతా ఎందుకు చెప్పాను అనుకుంటున్నావు కదా? ఏం లేదు కన్నా, నీకు అమ్మ మెల్లో ఉండే గోల్డ్ తెలుసు కదా, అది చాలా విలువైంది, అవునా కాదా? అది ఎలా వచ్చింది అనుకుంటున్నా? ఊరికే బంగారు గనిలో దొరికితే తీసుకొచ్చేసి మెళ్ళో వేసుకుంటామా? కాదు కదా. అది బంగారు గనిలో దొరికిన దగ్గర నుండి మన ఇంటికి వచ్చి మన ఒంటి మీద అలంకారంగా అయ్యే వరకు ఎంతో కష్టాన్ని అనుభవిస్తుంది. దాన్ని కొలిమిలో కాలుస్తారు, సానపడతారు, కట్టింగ్స్ చేస్తారు, మౌల్డుల్లో వేస్తారు, చిన్న చిన్న పీసెస్ని అతికిస్తారు, దాన్ని ఇంకా ఫినిషింగ్ షైనింగ్ ఇస్తారు. ఇలా ఎన్నో రకాలుగా దానిని ఇబ్బందికి గురి చేసిన తర్వాత అది ఒక ఐటెంగా అవుతుంది. మన మెళ్ళలో వేసుకునేదే కానీ, చెవులకు పెట్టుకునేదే కానీ, చేతికి అలంకరించుకునేదే కానీ, ఏదైనా సరే బంగారం మన ఒంటి మీద అలంకార వస్తువుగా అవ్వాలి, దానికి ఒక వాల్యూ రావాలి అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఎంతో సంఘర్షణకి గురయ్యి దెబ్బలు ఎన్నో తిన్న తర్వాతే అంత వాల్యుబుల్ ఐటెంగా అవుతుంది. అలాగే మన జీవితం కూడా ఎన్నో రకాల కష్టాలు, అంటే అందరూ ఒకేలా అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కోరా ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. చిన్న చెట్టు కదిలితే కొంచెం గాలి వస్తుంది, అదే మహావృక్షం కదిలితే కరెంటు పోల్సే పడిపోతాయి, అవసరమైతే బిల్డింగ్లే పడిపోయేంత గాలి వస్తుంది. సో దేనికి తగిన వాల్యూ దానికి ఉంటుంది, ఏ మనిషికి తగిన కష్టాలు వారికి ఉంటాయి. వీటన్నిటినీ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి దాటుకుంటూ మనం వస్తామో, బంగారానికి విలువెలా వచ్చిందో మనకి కూడా అంతే విలువ వస్తుంది. ఇది ఖచ్చితంగా నిజం. కొందరు ధనంలో విలువైన వాళ్ళు అయి ఉండొచ్చు, కొందరు వ్యక్తిగతంగా విలువైన వాళ్ళు అయి ఉండొచ్చు, కొందరు పేరు పరంగా విలువైన వాళ్ళు అవుతారు, కొందరు పలుకుబడి పరంగా విలువైన వాళ్ళు అవుతారు, కొందరు వ్యాపార పరంగా, ఇలా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళు విలువైన వాళ్ళుగా అవుతారు. ఇలా నీకు చాలా స్టోరీలు తెలుసు, నీ కళ్ళ ముందే చాలా మంది ఉంటారు. కానీ నువ్వు వాటిని గమనించు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో నాకే ప్రాబ్లం వచ్చింది, నేనే ఇన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నాను, నేనే ఇన్ని రకాలు ఫేస్ చేస్తున్నాను, నాకే ఎందుకు ఇంత కష్టాలు అని కుంగిపోతూ ఉంటావు. అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు, దాని నుండి ఎలా బయటపడాలి అనేది ఆలోచించు.
ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. అది మనం ఆలోచించగలిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది, కుంగిపోయినప్పుడు తెలియదు. నువ్వు అటువంటి గొప్ప వ్యక్తివి కావాలి అనుకుంటున్నావా? ప్రతిభావంతుడు కావాలి అనుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాని పరిష్కారాలు వెతుక్కు చక్కగా సరైన మార్గంలో గొప్పగా అవుతావు కదా. అలాగే ఈ వీడియో నీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి అండ్ షేర్ చేయి. అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.